బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు ఈ రోజు సమ్మెను విరమించారు. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేశారు. సమ్మె ఎఫెక్ట్ తో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కట్టారు. దీంతో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులను బంక్ యాజమాన్యం పెట్టింది. కేంద్రం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ కేసుల కొత్త రూల్స్ ను వ్యతిరేకిస్తూ ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగడంతో గందరగోళం నెలకొంది. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు ధర్నాను విరమించారు. ధర్నా నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ బంక్లకు క్యూ కట్టగా ధర్నా విరమణతో ఉపశమనం కలిగింది. మోటార్ వాహనాల చట్ట సవరణను నిరసిస్తూ తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన సమ్మెను విరమించారు. మంగళవారం ఉదయం నుంచి వారు ధర్నాకు దిగడంతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో వాహనదారులు మిగతా బంకులకు పరుగులు తీశారు. పెద్ద ఎత్తున బార్లు తీరారు. అయితే తాజాగా ట్యాంకర్ల యజమానులు ధర్నాను విరమించడంతో యథావిధిగా బంకులకు పెట్రోల్ సరఫరా కానుంది. ఇది వాహనదారులకు ఊరట కలిగించనుంది. హిట్ అండ్ రన్ కేసులో 7 లక్షల రూపాయల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ ట్రక్, టాక్సీ, బస్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె దేశవ్యాప్తంగా కొనసాగిన విషయం తెలిసిందే. ఈ సమ్మె ప్రభావంతో ఇప్పటికే బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. ఈ 3 రోజుల సమ్మె నేపథ్యంలో రేపు కూడా బంకుల్లో ఇదే పరిస్థితి ఉండొచ్చని వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. సమ్మెను విరమించడంతో వాహనదారులు ఊరట చెందుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, చెప్పండి, ప్రస్తుతం పెట్రోల్ బంక్ దగ్గర ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? ఇప్పటికే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మోటార్ వాహన చట్టం ఏదైతే ఉన్నదో దాని ఫలితంగా ఆ హిట్ అండ్ రన్ సంబంధించినటువంటి చట్టం తీసుకురావడం వల్ల 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారని కోరడం తోటి మొత్తం కూడా డ్రైవర్లు ఏదైతే మోటార్ ట్యాంకర్ డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళనని ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేయడం తోటి కేంద్ర ప్రభుత్వం చేయడం తోటి ఈ రోజు ఆందోళన కూడా విరమించారు. అయితే గత 3 రోజులుగా ఏదైతే ఇప్పటికే ట్యాంకర్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క సమ్మెను చేస్తున్న సందర్భంలో ఈ రోజు విరమించండి. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రధానంగా పెట్రోల్ బంకులలో డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా కొరత ఉంటుందని ఉద్దేశంతో ప్రజలు పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పటికీ ఇంకొక 2-3 రోజుల పాటు రాదనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో ఏదైతే రాదనే ఉద్దేశంతో ఇప్పటికే చాలా చోట్ల కొన్ని చోట్ల స్లో స్టాక్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది అనేటువంటి కొన్ని చోట్లలో పెట్రోల్ బంకులలో ఒకవైపు అయితే రెండో వైపు ఇంకా రాదనే ఉద్దేశంతో చాలా మంది వాహనదారులు కానీ అట్లాగే చాలా మంది ఎవరైతే ఉన్నారో ప్రజలు ఏదైతే ఈ యొక్క ప్రధానంగా పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసి పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క మనం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఖమ్మంలో ఉన్నటువంటి ఏదైతే వైరా రోడ్ లోని బాబురావు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాయని మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఇప్పటికే ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి వాహనదారులు ఇక్కడ ఎవరైతే ప్రజలు ప్రధానంగా వాహనదారులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా గత 3 రోజులుగా ఇక్కడికి రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేటట్టుంది. అయితే ఇక్కడ మనం చాలా మంది పెట్రోల్ బంక్ దగ్గర ఎవరైతే వాహనదారులు వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు రావడం లేదు ఏంటి అనేటువంటి విషయాల్ని ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాయి. దేనికోసం ఇంతమంది పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి ప్రధానంగా దేనికోసం ఇక్కడ ప్రజలు ఇంతమంది వస్తున్నారండి? గత 2 రోజులుగా ట్యాంకర్లు బంద్ ఒక ప్రైవేట్ ట్యాంకర్లు ప్రైవేట్ ట్యాంకర్లు బంద్ వల్ల ఈ ప్రభావం కనిపిస్తుంది. నాకు రోజు కలిసి అలా కొంచెం ఒక 3-4 రెట్లు ఎక్కువ గిరాకు ఉంది. మామూలుగా ప్రైవేట్ ట్యాంకర్ లేదంటే అందుకేదో స్ట్రైక్ అని ఒక వారం నుంచి నడుస్తుంది. ఇప్పుడు కొద్దిగా కన్ఫర్మ్ అయ్యేసరికి ట్యాంకర్ బంద్ వల్ల ఇప్పుడు వస్తున్నారు ప్రైవేట్ ట్యాంకర్లు. ఏదైతే ప్రధానంగా ప్రైవేట్ ట్యాంకర్ల బంద్ నేపథ్యంలో ప్రజలు ఎప్పటికే గత వారం రోజులుగా ట్యాంకర్లు బంద్ కావడం తోటి ప్రజలకు పెట్రోల్ కొరత ఉంది ఉద్దేశంతో ఇంకా మరి కొద్ది రోజులు పడుతుందనే ఉద్దేశంతో ఇప్పటికి ప్రజలు మొత్తం కూడా ఏదైతే వాహనదారులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నారంటే ప్రధానంగా ఈ యొక్క పెట్రోల్ బంకుల దగ్గర చేరుకొని తమ వాహనాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇప్పటికే ఏదైతే 2 వీలర్లు కావచ్చు 4 వీలర్లు కావచ్చు మిగతా ఎవరైతే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో పెట్రోల్ వినియోగదారులు వాహనదారులు మొత్తం కూడా
ఆ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసేసి తమ వాహనాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావడం జరిగింది. ఎక్కడనే సంబంధించినటువంటి వాహనదారులు కూడా అడుగుదామి. సార్ చెప్పండి, ప్రధానంగా అంటే ఎందుకు ఇంత కొరత వచ్చింది, అట్లాగే ఎందుకు దీనికోసం వచ్చారు? లెక్క ఏదో ఇచ్చినట్టు పెట్రోల్ బంక్ పెట్రోల్ వెహికల్ ఉంది, పెట్రోల్ రేపు దొరకదుగా దాని ఉద్దేశంతో అంటే ప్రధానంగా పెట్రోల్ దొరకదనేటువంటి వాహనదారుల నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉన్నదో గత 3 రోజులుగా ఇప్పటికే 6 రోజుల బట్టి డ్రైవర్లు సమ్మె ఉన్నది. ఇప్పుడు కూడా రాదు, ఇంకా 3 రోజులు అనేటువంటి ఒక ఆందోళనతోటి మేము వచ్చామనేటువంటి వాహనదారులు చెప్తున్నారు. ఇక్కడనే చాలా మంది ఇంకా మిగతా వాహనదారులు కూడా సంబంధించినటువంటి చెప్పండి. యాభై కాలంలో బ్యాక్ పట్టిన ఈ పెట్రోల్ ధరలు ఎక్కువైపోతున్నాయి, మా వల్ల కావట్లేదు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, ఈ బతకాలంటే ఇంత పెట్రోల్ కాస్ట్ ధర పోయించాలంటే మా వల్ల కావట్లేదు. ఇక్కడనే ఏదైతే ప్రధానంగా వాహనదారులు ఒకవైపు అయితే, రెండో వైపు పెట్రోల్ బంక్ ధరలు కూడా పెరుగుతున్నాయి అనేది అంటే వాహనదారులు చెప్తున్నారు. రెండో వైపు ప్రధానంగా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఈ యొక్క సంబంధించినటువంటి మొత్తంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో మోటార్ వాహన చట్టం పరిధిలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఏదైతే ఈ యొక్క కొన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల మేము బస్సు డ్రైవర్లు అంటే ప్రధానంగా ఏదైతే ట్రాన్స్ఫర్ డ్రైవర్లు మొత్తం కూడా సమ్మె చేసినటువంటి పరిస్థితి అది ఈ రోజు నిర్వహించడం జరిగింది. నిర్వహించుకున్న నేపథ్యంలో ఇక్కడ నుండి ప్రధానంగా వాహనదారులు ఈ యొక్క ఏదైతే వారికి నష్టం జరుగుతున్న నేపథ్యంలో వారు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ యొక్క 2-3 రోజులలో ఈ యొక్క వాహనాలకు ఇబ్బంది లేకుండా అంటే పెట్రోల్ బంకులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా అవి ట్యాంకర్లు విరమించారు కాబట్టి అంటే సమ్మె డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ట్యాంకర్లు డ్రైవర్లు సమ్మె విరమించారు, ఎలాంటి ఇబ్బంది కొరత ఉండదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ యజమానులు చెబుతున్నారు. ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే విరమించారు. ఈ యొక్క కొన్ని చోట్ల మాత్రమే స్టాక్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడైతే మళ్ళీ యథాతథంగా మొత్తంగా మళ్ళీ పెట్రోల్ బంకు తెచ్చుకుంటాయి, ఇబ్బందులకు వాహనదారులకు ఇబ్బంది ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నట్టే యాజమాన్యాలు చెప్తున్నాయి. మాట్లాడతాం. అలాగే ఇదే అంశం గురించి మనకి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ చెప్పండి, అయితే ప్రస్తుతం ట్యాంకర్ డ్రైవర్లు సమ్మె విరమించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యథాస్థితికి వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? రైట్ రవి చెప్పండి, అయితే ప్రస్తుతం అయితే సమ్మె విరమించారు. అయితే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బార్లు తీరారు, ఇది మళ్ళీ యథాస్థితికి రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే గత 3 రోజులుగా ఏదైతే ఇక్కడ గత 10 రోజుల నుంచి ఏదైతే సమ్మె ఉన్నదో ఆ సమ్మె ఈ రోజు విరమించడం జరిగింది. అయితే 10 రోజులు బట్టి కొంత ట్యాంకర్ల కొరత ఉన్నమాట వాస్తవమే. అయితే పెట్రోల్ కూడా ఆ ట్యాంకర్ల కొరత రావడం వల్ల పెట్రోల్ కొంత కొరత ఉన్నమాట వాస్తవే. కానీ ఇప్పుడు ఏదైతే ట్యాంకర్ల డ్రైవర్లు ఆందోళన విరమించిన నేపథ్యంలో ఇక్కడ నుంచి యథాతథంగా ఏదైతే ట్యాంకర్లు రావడం జరిగింది, వాహనదారులకు కూడా ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. అట్లాగే వాహనదారులకి అంటే పెట్రోల్ కొరత కూడా ఉండదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు చెబుతున్నాయి. రేపటి నుంచి ఇంకా యథాతథంగా ఈ యొక్క పెట్రోల్ కొరత అయితే ఉండదని చెప్పేసి అయితే పెట్రోల్ బంక్ యాజమాన్యాలు చెబుతున్న పరిస్థితి నెలకొని ఉండదు. రైట్ రవి, మీరు హోల్డ్లో ఉండండి. అలాగే మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. కిరణ్ చెప్పండి, అక్కడ ప్రస్తుతం పెట్రోల్ బంకుల దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే ట్రక్ డ్రైవర్స్ అందరూ కూడా హిట్ అండ్ రన్ పేరుతోటి కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కూడాను ఆందోళన బాట పట్టించాలని తెలిసిందే. ఏదైతే భారతీయ శిక్షణ స్థానంలో కేంద్రం ఇటీవల భారత న్యాయ సంహితను తీసుకొచ్చింది. దాదాపు 163 సంవత్సరాలు అంటే బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాన్ని పూర్తిగా తొలగించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఏదైనా ప్రమాదవశాత్తు ట్రక్ డ్రైవర్స్ ఏదైనా ప్రమాదం చేసినట్టయితే దాదాపు 10 ఏళ్ల జైలు శిక్ష మరియు 7 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఇటీవల 2023 డిసెంబర్ 12వ తారీఖున కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం. దీన్ని అంతర్జాతీయ వ్యతిరేకిస్తూ ట్రక్ డ్రైవర్ల సంఘం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన బాట పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు, మరోవైపు కర్ణాటక, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మరోవైపు తెలంగాణలో కూడాను 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు నిలిపిస్తున్నాయి. ఇంకో పక్క ఎప్పుడైతే ఈ ఆయిల్ ట్యాంకర్స్ సమ్మెబాటు పట్టిన నేపథ్యంలో పెట్రోల్ దొరకదనేటువంటి ఒక భయంతో వాహనదారులకు 4 వీలర్స్ వీళ్ళందరూ కూడా
పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల దగ్గర బాధించిన పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల నో డీజిల్ నో పెట్రోల్ అనే బోర్డులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఈ ఆందోళన విరమించుకోవాలని చెప్పి ఇప్పటికే కేంద్రం కూడా మరి కాసేపట్లో ఈ ఏదైతే ట్రక్ డ్రైవర్స్ అసోసియేషన్ ఉందో, ఆల్ ఇండియా ట్రక్ డ్రైవర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. దీనికి సంబంధించి వాళ్ళకి ఒక సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మనం చూసినట్టు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా రహదారి భద్రతా ప్రమాణాల్లో భాగంగానే ఎటువంటి రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక రకంగా ఏకీకరిస్తే, మరోవైపు పూర్తిస్థాయి వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎందుకంటే 10 ఏళ్ళు జీవిస్తే 7 లక్షల రూపాయలు జరిమానా అంటే వీళ్ళు అసలు అసాధ్యం కాని పని ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కేంద్రం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా తెల్లవారుజామున ఈ వాహనాలు వెళ్ళేటప్పుడు గుద్దేసి ఎవరైనా సరే వాహనం నడిచే వ్యక్తులు కానీ మరోవైపు మార్నింగ్ వాక్ చేసిన వాళ్ళని కానీ అదే 2 వీలర్స్ మీద వెళ్లే వాళ్ళు కూడా ఎక్కువ ప్రమాదాలు సంభవించే పరిస్థితి జాతీయ రహదారులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. అయితే ఈ డ్రైవర్స్ మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. దీంతో దీని ప్రభావం ఏదైతే ఉందో వాణిజ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు అయితే తలెత్తే పరిస్థితి. అయితే కొన్ని రాష్ట్రాలు ఇప్పుడే ఈ ట్రక్ డ్రైవర్స్ అందరూ కూడా తమ సమ్మెను విరమించుకుంటున్న ప్రకటన కూడా చేశారు. సాయంత్రం 7 గంటలకి జరిగినటువంటి హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా తోటి పూర్తిగా ఏంటి పూర్తి స్థాయిలో సమ్మె విరమించేందుకు వాళ్ళు ఎటువంటి ప్రతిపాదన చేస్తారు, ఏదైతే ఈ చట్టంలో ఎటువంటి సవరణ తీసుకొస్తారనే అంశాలు కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. మొత్తం మనం చూసుకున్నట్టయితే విశాఖతో పాటు మొత్తం అన్ని జిల్లాల్లోనూ ఆంధ్రప్రదేశ్ తో పాటు అటు తెలంగాణ కావచ్చు, బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మొత్తం ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా పెట్రోల్ బంకుల దగ్గర అయితే మనం చూస్తే వాహనదారులకు చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది. ఎప్పుడు ఎటువంటి సంఘటన జరిగినా సరే ఒక ఉపద్రవం వచ్చి పడినట్టుగా ఈ వాహన ఉద్యోగులకు అందరూ కూడాను పెట్రోల్ బంకుల దగ్గర పూర్తి స్థాయిలో అక్కడ ఉండడం, బంకుల్లో వాళ్ళందరూ కూడా వెయిట్ చేసి పెట్రోల్ దొరకలేని ఒక భయంతో వీళ్ళందరూ రావడం జరుగుతుంది. అయితే 2 రోజుల నుంచి ఈ ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే సమ్మె చేస్తున్న నేపథ్యంలో వెహికల్స్ అక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కడ కూడా ఫ్యూల్ దొరకలేని పరిస్థితితో ఉండడంతో అన్ని చోట్ల కూడా భారీగా వాహనదారులంతా కూడా పెట్రోల్ బంకుల దగ్గర బాధించిన పరిస్థితి కనిపిస్తోంది. కిరణ్, అయితే చెప్పండి, ఇప్పటికే పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఇప్పటికే సమ్మెను విరమించినట్లుగా కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు వాహనదారులు స్పందన ఏ విధంగా ఉంది, ఏమంటున్నారు? ఇప్పటికిప్పుడు సమ్మెను విరమించారా లేదంటే పోలీసులు ఇంకా తెలియాల్సింది. ఎందుకంటే అజయ్ కుమార్ భల్లా హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనతో చర్చల అనంతరం పూర్తి స్థాయిలో ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఆయిల్ ప్లాంట్ పెట్రోల్ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కావచ్చు, మరోవైపు డ్రైవర్స్ అసోసియేషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మంత్రాలు జరిపిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా ఏదైతే ఈ కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొస్తున్నారో ఈ కొత్త చట్టం అమలుకు పాక్షికంగా అందులో ఏమైనా సరే సవరణ చేసిన నేపథ్యంలో వాళ్ళు కొంతవరకు అంగీకరించే అవకాశం ఉంది. వీళ్ళు అంగీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ వాహనాలన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పుడే ఈ పెట్రోల్ స్కేర్సిటీ ఏదైతే ఫ్యూయల్ స్కేర్సిటీ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి వాహనదారులు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు అనేటువంటి ఒక భయంతో వీళ్ళందరూ కూడాను ఉన్నారు. అయితే కేంద్రం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. హఠాత్తుగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజల మీద భారం పడుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంత ఆలోచన వ్యక్తం చేసిన ప్రతి ఇటువంటి చట్టాలు చేసేటప్పుడు ముందు ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోవాలి ఖచ్చితంగా. అలాగే వీటి ప్రభావం ఏ వ్యక్తులు మీద పడుతుంది, ఏ రంగం మీద పడుతుంది అనే వాటి మీద పడుతుంది ఒక అంచనాకు వచ్చి దీని మీద సుదీర్ఘ చర్చ జరిపిన అనంతరం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కేంద్రం బాగుంటుంది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి మనకు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. రైట్ రవి, థ్యాంక్ యూ. పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేదని పెట్రోల్ బంకు యాజమాన్యం ఎంట్రీ క్లోజ్ చేసింది. పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ యజమానుల సమీకరణంగా బంకుల వద్ద భారీగా రద్దీ పెరిగింది.
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. నగర పట్టణంలోని బంకుల్లో పెట్రోల్ లేకపోవడంతో టీఎస్ఆర్టీసీ వారిచే నడుపబడుతున్న బంకులను డబ్బాలతో క్యూ కట్టారు ట్రాక్టర్ రైతులు. పెట్రోల్ డీజిల్ కోసం రైతులు కిలోమీటర్ మేర లైన్లో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. అల్లిపూర్ విలేజ్, నేను రైతుని. వ్యవసాయం దున్నడానికి ఇప్పుడు ట్రాక్టర్లు నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ డీజిల్కి వస్తే డీజిల్ 2 రోజుల నుంచి చాలా కష్టమవుతుంది. డీజిల్ దొరకలేదు. ఈ ఏరియాలో నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ చూసినా డీజిల్ చాలా స్ట్రైక్ అవుతుంది. మాకు చాలా కష్టమవుతుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము దయచేసి ఎట్లయినా మాకు డీజిల్ అందుబాటులో ఉంచి మా రైతులకు అనుకూలంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఎన్ని లీటర్ల డీజిల్కి వచ్చాము? నేనా 50 లీటర్ డీజిల్ అన్న. మహేష్, నా విలేజ్ తునికి, కోడిపల్లి మండల్. మా విలేజ్లో 2 పంపులు ఉన్నాయి. రైలాపూర్లో ఒకటి ఉంది, తునికిలో ఒకటి ఉంది. అయితే పొద్దున లేవగానే పొలాలకు కూలి మనుషులు వచ్చారు. అయినా అక్కడ డీజిల్ లేక ఇప్పుడు నర్సాపూర్ విలేజ్ వచ్చి పొద్దున 6 గంటలకు వచ్చినాము. ఇప్పుడు 1 అవుతుంది. ఇది ప్రభుత్వానికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం మేము. అది అల్లిపూర్ విలేజ్, నేను రైతుని. వ్యవసాయం దున్నడానికి ఇప్పుడు ట్రాక్టర్లు నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ డీజిల్కి వస్తే డీజిల్ 2 రోజుల నుంచి చాలా కష్టమవుతుంది. డీజిల్ దొరకలేదు. ఈ ఏరియాలో నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ చూసినా డీజిల్ చాలా స్ట్రైక్ అవుతుంది. మాకు చాలా కష్టమవుతుంది. రైతులు చాలా ఇబ్బంది. మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ గెలిచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో మాటలు చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నత్తనడకగా పాలన చేస్తుందన్నారు. ధాన్యానికి బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. దుబ్బాక ప్రజలు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ కు దుబ్బాక కంచుకోట లాంటిదన్నారు. బీఆర్ఎస్ ఓటమి ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని, ముమ్మాటికి భవిష్యత్ మనదే అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. మంచి సమన్వయం చేసి మంచి మెజార్టీ తెచ్చే ప్రయత్నం చేసింది. వాడు మా శ్రీహరి యాదవ్ కూడా కనబడుతుంది, మేడికా వెంకటేశ్వర కనబడతలేడు, మా చిన్నం రాజ్కుమార్ అన్న కనబడుతున్నాడు, ప్రభాకర్ వర్మ కనబడుతున్నాడు, కిషన్ రెడ్డి కనబడ్డాడు, మోహన్ రెడ్డి మా పెద్దలింగానికి పల్లి తమ్ముడు కనబడుతున్నాడు. చాలామంది కూడా వచ్చి మీతో పాటు కలిసి పనిచేసినారు. అసలు ఎవరు అవసరమే లేదు, ఏదో దెబ్బతిన్న పాకమని కలిపినాం. కానీ మీకే కింద కడుపులో తిరుగున్నదని కూడా అవసరం మారిపోతుంది. బట్ ఏది ఏమైనా మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా మంచి ఫలితాన్ని రాబట్టారు. సరే, ఇందాక మా రోజమ్మ గారు మాట్లాడుతూ ప్రభుత్వం రాకపోయాయని బాగా జరిగింది. నా దృష్టిలో మనం కూడా సరే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమైతుంది? బండి స్లో అయితే మెల్లగా స్పీడ్ బ్రేకర్ దాటినాక మళ్ళీ పికప్ తీసుకుంటున్నారు కదా. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీయే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. ప్రజలు తప్పకుండా మనకు గుర్తిస్తారు. ఇప్పుడు మనం కూడా తెలుసో తెలియక తప్పులు చేస్తే సవరించుకుంటాం, తప్పేమో మనిషి కదా. ఒకవేళ ప్రజలకు నచ్చని విషయాలు నిర్ణయాలు ఉంటే సమీక్షించుకుందాం, దాన్ని సవరించు. అది చంద్రబాబు కంచుకోట. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బాబు వెన్నంటే అక్కడి జనాలు. వరుసగా 7 సార్లు గెలిచి 8వ విజయం దిశగా దూసుకువెళ్తున్నారు. ఇక మరోవైపు ఈసారి బాబుని ఎలాగైనా ఓడించి రికార్డు బ్రేక్ చేయాలని జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. 1,00,000 మెజారిటీ సాధించి బాబుకు భారీ గిఫ్ట్ ఇవ్వాలని టీడీపీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గం చంద్రబాబుదే అని టీడీపీ ఢంగా బజాయిస్తోంది. వైసీపీ జెండా పాతుతామని జగన్ అనుచరులు తొడగొడుతున్నారు. మొత్తానికి అధికార ప్రతిపక్ష పార్టీల రాజకీయ పోరుకు కుప్పం నియోజకవర్గం వేదికగా మారింది. చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడించి తీరాలన్న కసితో వైసీపీ శ్రేణులు ముందుకెళ్తున్నారు. కుప్పంలో మెజార్టీని 1,00,000 దాటించాలని టీడీపీ కార్యకర్తలు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న కుప్పం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇక్కడి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 1989లో తొలిసారి విజయం సాధించారు. 35 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న బాబు
తన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అభివృద్ధికి కుప్పం ఆమడ దూరంలో ఉందని ఆరోపిస్తున్నారు. వెనుకబాటు అనే పాయింట్ మీదే కుప్పం ప్రజలను తమ వైపునకు తిప్పుకోవాలని వైసీపీ అధినేత జగన్ స్కెచ్ వేస్తున్నారు. రెండు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాలకు పరిమితమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలను కైవసం చేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం ఒక్క స్థానంలోనే టీడీపీ జెండాను చంద్రబాబు ఎగురవేశారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కుప్పం నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలు వైసీపీ వశమయ్యాయి. కుప్పం మున్సిపాలిటీలో సైతం వైసీపీ పూర్తి ఆధిపత్యం చలాయిస్తోంది. స్థానిక ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంలో ఉన్న వైసీపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించే వరకు నిద్రపోమంటున్నారు. ఇక్కడ వైసీపీని గెలిపించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. దాదాపు 30 సంవత్సరాలు శాసనసభ్యుడిగా నేను అడుగుతా ఉన్నాను. ఏ రోజు కూడా చూడలేదు. ఇక్కడున్న కొన్ని వాళ్ళ వారి నాయకులను కలవడం, వారికి సూచనలు ఇవ్వడం, వారు ఇక్కడ అడ్డంగా ఎన్నికల్లో పనిచేసి మన అందరి ఓట్లు కూడా హరించి వారిని గెలిపించడం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. న్యాయబద్ధంగా ఇక్కడ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మనం అందరూ కూడా సన్నద్ధం కావాలా ఇక్కడ ఎన్నికలు జరగడానికి. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలా, ముఖ్యమంత్రి ఆయన తిరిగి కావాలని చెప్పి ఈ కుప్పం ప్రజలందరూ కూడా ఆశిస్తా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున చంద్రబాబుతో తలపడిన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి ఇటీవల మృతి చెందారు. దీంతో ఆయన కుమారుడు భరత్కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి కుప్పంలో పట్టుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి వ్యూహ చతురతకు భరత్ సామాజిక వర్గం తోడ్పాటు లభిస్తుందని, ఈసారి బాబుకు చెక్ పెట్టడం ఖాయమని వైసీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పట్టు నిలబెట్టుకోవడంతో ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ తరఫున గెలిచిన శ్రీకాంత్ చంద్రబాబును గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. మరోవైపు వైసీపీలో గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. తన సామాజిక వర్గం వెన్నుదన్నుతో వైసీపీ ఎమ్మెల్సీగా గెలిచిన భరత్ ద్వితీయ శ్రేణి నాయకులతో సత్సంబంధాలు నెలకొల్పడంలో విఫలమయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి అండ లేకుండా ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. పెద్దిరెడ్డికి చిత్తూరు జిల్లా మొత్తం చూసుకోవాల్సి రావడంతో కుప్పంపై ఫోకస్ పెట్టడంలో వెనుకబడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడతానన్న జగన్ హామీ కూడా నెరవేరకపోవడంతో స్థానికుల్లో వైసీపీపై అసంతృప్తి నెలకొంది. ఇంకోవైపు జనసేనతో పొత్తుతో టీడీపీ దూసుకెళ్తోంది. వైసీపీ తన మైనస్లను అధిగమించి చంద్రబాబు కంచుకోటను కూలుస్తుందా? ఇక్కడ చంద్రబాబు 2004లో సాధించిన 59,548 ఓట్లే ఇప్పటి వరకు సాధించిన అత్యధిక మెజారిటీ. ఆ రికార్డును అధిగమించి ఈసారి 1,00,000 మెజారిటీని టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు గిఫ్ట్గా ఇస్తారా? ఈ చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. టీడీపీ ఆకాంక్ష నెరవేరుతుందా? వైసీపీ పంతం నెగ్గుతుందా? వచ్చే ఎన్నికల్లో తేలనుంది. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి దరఖాస్తుదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. 6 గ్యారంటీలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను విడతల వారీగా నెరవేరుస్తామని అన్నారు. మాటలకే పరిమితం కాకుండా నిబద్ధతతో ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. పేదవాళ్లకు ప్రభుత్వం ముందుగా ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఔదార్యం చాటుకున్నారు. ఖమ్మం జిల్లాలోని చింతపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో 2 వ్యక్తులు తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్నారు. అది గమనించిన మంత్రి తన కాన్వాయ్ను ఆపి సహాయం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
చూపిస్తున్నారా చూపిస్తాను టెన్షన్ పడబాకరా టెన్షన్ పడబాక ఏ ఊరు రైలు చూపిస్తున్నారా చూపిస్తాను టెన్షన్ పడబాకరా టెన్షన్ పడబాక ఏ ఊరు రైలు మన హాస్పిటల్ తీసుకెళ్తున్నారు లేరా ఏం కాదు ధైర్యంగా ఉండు అదే పడబాకరా నేనున్నా పో తీసుకెళ్ళే ఫస్ట్ ఏం కావాలో చూడు ఫస్ట్ ఎయిడ్ చూడు నేను వస్తా వాడికి నేను వస్తా మన హాస్పిటల్ తీసుకెళ్తున్నారు లేరా ఏం కాదు ధైర్యంగా ఉండు అదే పడబాకరా నేనున్నా పో తీసుకెళ్ళే ఫస్ట్ ఏం కావాలో చూడు ఫస్ట్ ఎయిడ్ చూడు నేను వస్తా వాడికి నేను వస్తా మన హాస్పిటల్ తీసుకెళ్తున్నారు లేరా ఏం కాదు ధైర్యంగా ఉండు అదే పడబాకరా నేనున్నా పో తీసుకెళ్ళే ఫస్ట్ ఏం కావాలో చూడు ఫస్ట్ ఎయిడ్ చూడు నేను వస్తా వాడికి నేను వస్తా మన హాస్పిటల్ తీసుకెళ్తున్నారు లేరా ఏం కాదు ధైర్యంగా ఉండు అదే పడబాకరా